నమస్తే అండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో జ్యేష్ఠ మాసంలో ఆల్రెడీ చేసుకునే పూజలు, వ్రతాలు, ఇంపార్టెంట్ డేట్స్ అని ఒక వీడియో పెట్టాను కదా! దానికి కొనసాగింపుగా ఏ రోజు ఏ దేవునికి పూజించాలి, దానివల్ల మనకు కలిగే శుభ ఫలితాలు ఏంటి అని తెలుసుకుందాం. ఇవాళ నేను జూన్ 5న వచ్చే దశపాపహర దశమి అంటే ఏంటి, అది ఎందుకు చేసుకుంటారు, ఎలా చేసుకుంటారని వివరంగా చెప్తానండి. ఎవరికైనా ఉపయోగపడుతుందని ఉద్దేశంతోనే చేస్తున్నాను. ప్లీజ్ వీడియో పూర్తిగా చూసి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజింగ్గా ఉంటుందండి. నాకు తెలియని విషయాలు, నాకు తెలిసిన విషయాలు, నాకు తెలిసిన పూజా విధానాలు, నేను చేసేవి, నాకు దేవుడి నుంచి చేసిన తర్వాత వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్, మంచి ఫలితాలన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. తెలియనివి తెలుసుకొని మీతో షేర్ చేసుకొని, నేను కూడా తెలుసుకొని నా జీవితంలో అవలంబించి దైవానికి ఇంకా దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తానండి. ఇక మన మెయిన్ టాపిక్ ఏంటంటే దశపాపహర దశమి గురించి తెలుసుకుందాం అనమాట. జ్యేష్ఠమాసం శుక్ల దశమి నాడు చేసుకునేదే దశపాపహర దశమి అండి. దశ అంటే 10, పాపం అంటే పాపాలన్నమాట. దశ పాపాలని పోగొట్టేది కాబట్టి దశపాపహర దశమి అనమాట ఇది. ఇది చాగంటి గారు ఈ వ్రతం ఇది ఏంటంటే అన్ని వ్రతాలు, పూజలు అన్నీ ఇంట్లో చేసుకునే ఉంటాయి కదా. సో ఇది ఏంటి అంటే నది స్నానంతో ముడిపడి ఉన్నదన్నమాట. ఈ దశమి వ్రతం ఎలా చేసుకోవాలో, ఎందుకు చేయాలో చాగంటి గారి వారి మాటల్లో నేను విన్నది, నాకు అర్థమైంది, నేను మీకు చెప్తాను. జ్యేష్ఠమాసం శుక్లపక్షం దశమి రోజు చేసుకునేదాన్ని దశపాపహర దశమి అంటారు. ఆయన ఏమన్నారంటే దశపాపహర దశమిని విడిచిపెట్టిన వాళ్ళు ఏంటి అంటే ఎలాంటి అంటే భాగ్యాన్ని విడిచిపెట్టిన వాళ్ళతో సమానం అని అంటున్నారు ఆయన. ఎందుకంటే జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమికి దశపాపహర దశమి అని పేరు. అది ఎందుకు, అది శారదా నవరాత్రుల్లో పాడ్యమి నుండి విజయదశమి వరకు ఎలా చేస్తామో అలానే పాడ్యమి నుండి దశమి వరకు చేసే కల్పము ఇదొకటే అన్నమాట. ఒక్క జ్యేష్ఠమాస శుక్లపక్ష పాడ్యమి నుండి దశమి వరకు చేస్తాం అనమాట. ఇందులో చిత్రం ఏంటి అంటే ఇది స్నానానికి సంబంధించి ఉంటుందన్నమాట. అంటే మనం నీరు తీసుకొని తల మీద వేసేసుకొని జస్ట్ తలస్నానం చేసాము, తలస్నానం చేయగానే అయిపోయింది అనుకోవడము కాదండి. ఏంటి అంటే మనం చేసేదంట అధమాధమైన స్నానం అంట. అసలు స్నానం అంటే ఎలా చేయాలి అంటే ట్యాప్లో పట్టుకొని పోసుకునేది కాదు. నది అయినా కనీసం బావి నూతి దగ్గర అయినా అలా అక్కడ వెళ్ళి మనము ఇట్లా మన 2 ఫింగర్స్తో బ్రీత్ ఇన్ చేసుకొని ఊపిరి గట్టిగా లోపలికి పీల్చుకొని ముక్కు గట్టిగా పట్టుకొని 3 టైమ్స్ మునగాలి అనమాట. మన తల కూడా మునగాలి అనమాట. తల కూడా మునిగి 3 సార్లు మునిగి లేసేదాన్ని స్నానం అంటారు అనమాట. అది 3 సార్లు మునిగి పైకి లేస్తే దాన్ని మజ్జనం అంటారు. మజ్జనం చేసినట్లు అంటారు అనమాట. ఇది మనం ఏంటి అంటే సూర్యోదయానికంటే ముందే చేయాలన్నమాట. అంటే దశమి అంటే దశపాపహర దశమి జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వస్తే దశమి కదా, అంతకన్నా ముందు అంటే జ్యేష్ఠమాస శుక్ల పాడ్యమి నుంచి స్టార్ట్ చేసుకొని ప్రతిరోజు సూర్యోదయానికంటే ముందే లేచి వీలున్న వాళ్ళు నది దగ్గరికి, బావి దగ్గరికి కానీ వెళ్ళి స్నానం చేసి వచ్చి శివుడికి, అమ్మవారికి పూజ చేసుకోవాలి. 10 రకాలైన ఫ్రూట్స్ తోటి ఫ్లవర్స్, పువ్వులు 10 రకాలు అంటే ఎన్నో తీసుకోవాలని కాదు, ఒక్కొక్క ఫ్లవర్ అయినా పర్వాలేదు, 10 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ పెట్టి దేవుడికి పూజ చేసి అమ్మవారికి కుంకుమార్చన చేసి 10 రకాలైన పిండి వంటలు చేసి అది పండితులకు ఇస్తారు. దేవుడికి నైవేద్యంగా పెట్టి బ్రాహ్మణులకు ఇస్తారనమాట. చేయగలిగిన వాళ్ళు అలా చేస్తారు. ఇదేంటి అంటే ఇది మనము ఇలా చేసుకుంటే మంచిది అంటారు. లేదు మనకి నిజంగా ఈ వ్రతం చేయాలి, చేస్తే మనకి పూర్తి ఫలితం అందాలి అనుకుంటే ఏంటి అంటే కాశీకి వెళ్ళాలంట. కాశీకి వెళ్ళి కాశీలో జ్యేష్ఠ శుక్ల పాడ్యమికి కాశీలో ఉండి అక్కడ ఆ రోజు నుంచి దశమి రోజు వరకు ప్రతిరోజు ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి వెళ్ళి గంగానదిలో స్నానం చేయాలి. గంగానదిలోనే స్నానం ఎందుకు చేయాలి అంటే శివుడిని తాకి భూమి మీదకి వచ్చింది కాబట్టి గంగానది మన పాపాలని తొలగింపజేస్తుంది అన్నమాట. గంగానది అంత పవిత్రమైనది. సో అది ఆ 9 days అనమాట.
ఆ 10 days ఏం చేయాలి, మనము గంగా నదిలో పొద్దున్నే స్నానం చేసి వచ్చి శివుడికి అమ్మవారికి 10 రకాలైన ఫ్రూట్స్, 10 రకాలైన పువ్వులతోటి 10 రకాలైన పిండి వంటలు లేదా ఫ్రూట్స్ని నైవేద్యంగా పెట్టి మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ మన శివుడు పార్వతిని ఏర్పాటు చేసుకోవాలి. చిన్న ఫోటో కానీ విగ్రహాలు కానీ పెట్టుకొని చేసుకోవచ్చండి. ఇలా చేసుకొని 9 days ఇలా పూజ చేసుకోవాలండి. అమ్మవారి కుంకుమార్చనతో శివుడికి ఫ్లవర్స్తో పూజ చేసుకొని దశమి రోజు తెల్లవారుజామునే దశాశ్వమేధ ఘాట్ దగ్గరికి వెళ్ళి అక్కడ తలస్నానం మునిగి 3 సార్లు మునిగి లేచి వచ్చి పొడి బట్టలు వేసుకొని దశాశ్వమేధ ఘాట్లో దగ్గర ఉన్న శివుణ్ణి దర్శించుకుంటే అప్పుడు ఈ చేసిన ఈ వ్రతం, ఈ దశపాపహర దశమి వ్రతం పూర్తయ్యి ప్రతిదీ మనం ఏంటంటే దశపాపహర దశమిలో మనం చేసిన అన్ని పాపాలు అనమాట, అన్ని పాపాలు పోతాయి అన్నమాట. ఎలాంటివి అంటే కళ్ళు ఇస్తాడు దేవుడు. కళ్ళు ఇచ్చి కళ్ళతో ఇవి మాత్రమే చూడు, ఇంకేవి చూడకు అని చెప్తాడు కదా. అది తప్ప అన్నీ చూస్తామన్నమాట. అది కళ్ళ వల్ల, చేతుల వల్ల, నాలికతో తినడం వల్ల, మాట్లాడడం వల్ల చేసిన దోషాలు. అండ్ స్పర్శ దోషం ఒకటి. అండ్ ఇంకోటి అంటే ముందే వాసన చూడడం ఏంటి అంటే అగరత్తులు, దేవుడికి అగరత్తులు ఇచ్చే ముందు షాప్ దగ్గర ముందే వాసన చూస్తాం కదా, అది ఏంటి అంటే ఎంగిలి చేసినట్టు అనమాట. అది కూడా దోషం, పాపం కిందకే లెక్క. అలా 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలుతో చేసే పాపాలు అన్నీ అనమాట, అన్నిటినీ పోగొడుతుంది. తెలిసి తెలియక మన 5 జ్ఞానేంద్రియాలతో 5 కర్మేంద్రియాలతో పాపాలు చేస్తూనే ఉంటాం అనమాట. ఈ పాపాలన్నీ ఒక్క రోజులో పొమ్మంటే ఒక్క రోజులోనే వీటికి ఎన్నో అనమాట. మనకి చిన్నవే అనిపించవచ్చు, ఇది ఏముందిలే అనుకోవచ్చు, కానీ అదే పెద్ద పాపం. కళ్ళతో ఏదైతే చూడకూడదో అదే చూడడము, చెవులతో ఏదైతే వినకూడదో అదే వినడము, మాట్లాడకూడదో అవే మాట్లాడడము, ఏది తినకూడదు అనుకుంటామో అవే తినడము, ఏ చేతితో మనకు చేతులు ఇస్తాడు దేవుడు, ఆ చేతుల్ని ఏది పడితే అది ముట్టుకోవడము, అవన్నీ కూడా స్పర్శ దోషము అవన్నీ అనమాట. ముక్కుతో అన్ని వాసన చూడకూడదు, అలా చూస్తే అది ఎంగిలి అన్నట్లే. సో వీటి వల్ల చేసిన అన్ని పాపాలు ఒక్క రోజులోనే ఎన్నో లెక్కలేనన్ని ఉంటాయి అనమాట. అలాంటిది 1 సంవత్సరంలో ఎన్ని చేసి ఉంటాము. అవి మన కాలానుగుణము మనం చేసే ప్రతిరోజు దినచర్యలో ఆఫీస్ వెళ్ళడం కానీ, ఇంట్లో పనులు చేసుకోవడంలో కానీ మనం అన్నీ ముట్టుకోవాలి, అన్నీ చేయాలి, అది తప్పదు. కానీ ఇది ఎలా తొలగించుకోవాలి అంటే దశపాపహర దశమి అంటే ఈ వ్రతకల్పం చేసుకొని ఇది పోగొట్టుకోవచ్చు. సో ఇది ఇలా చేసుకుంటే, కాశీలో ఉండి ఇలా చేసుకుంటే దానికి పూర్తి ఫలితం వచ్చి ఎన్నో జన్మల నుండి ఉన్న మన 10 పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో జరిగిన ఈ పాపాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయని చెప్పారనమాట. సో ఇది చాలా విశిష్టమైన రోజు. మనం పాడ్యమి నుంచి అయితే చేసుకోలేకపోవచ్చాం, కానీ దశమి రోజు అయినా కూడా మనము సరే నదీ స్నానానికి కూడా చేయలేని వాళ్ళు ఇంట్లోనే గంగాదేవిని తలుచుకుంటూ తలస్నానం చేసి ఇంట్లో శివుడికి పార్వతికి చేసుకొని ఒక కలశంలాగానే పెట్టుకొని గంగమ్మని కూడా తలుచుకొని ఫ్రూట్స్ ఫ్లవర్స్ పెట్టి దేవుడికి పూజ చేసుకోండి. అది చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ క్షమించండి. థ్యాంక్ యూ.